మిత్రులు యాజ్ వెల్ యాజ్ సోదరులకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు. మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు, మీరు రివీల్ చేస్తున్నారు. రెండోది, మీరు సోషల్ మీడియాలో ఎవరైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు. తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు. సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి. యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు. మరి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం, మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు. ఈజ్ ఏ హైలీ కండెమబుల్ థింగ్. సో మనం కండెమ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా లాస్ట్ 4-5 రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పని చేస్తున్నాము. ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రిజాల్వ్ చేయాలి, ఇండిపెండెంట్గా పని చేస్తున్నాము. మై రిక్వెస్ట్ టు ఆల్ ఎవ్రీవన్, టు మీడియా మిత్రులు, దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు. ఒకటి, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి, మనకు 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మనకు 6 సంవత్సరాల బాలికని మనకు పోస్ట్ మార్టం నిమిత్తము మన ఎస్పీ గారి నుంచి రిక్వెస్ట్ లెటర్తో వచ్చారు. కలెక్టర్ గారు మనకు టీమ్ ఆఫ్ డాక్టర్ని వేయమని చెప్పారు. సో మేము 4 టీమ్ ఆఫ్ డాక్టర్స్తో 2:40 నిమిషాలకు పోస్ట్ మార్టం మొదలుపెట్టాము. మందులో బేబీ మొత్తము కుళ్ళిపోయిన పరిస్థితిలో, ఉబ్బిపోయి గాలితో నిండిపోయిన స్థితిలో ఉండింది. మొహము, కాళ్ళు, చేతులు, కడుపు అంతా బాగా ఉబ్బిపోయింది. పేగులు కూడా కొంచెము ప్రెషర్తో కింది భాగంలో బయటకు వచ్చినాయి. ఒళ్ళంతా మ్యాగట్స్ అంటే ఈగల యొక్క లార్వాలు ఉన్నాయి. సో ఈగల లార్వాలు ఉన్నాయంటేనే 3 రోజులు దాటినట్టు మనకు తెలుస్తుంది. అలాగే చర్మం అంతా ఊడిపోయింది. ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. ఇంకా మనకు వెజనల్ పార్ట్స్, స్పెషల్ పార్ట్స్ అన్ని కూడా మనం చూసాము, ఎక్కడ గాయాలు లేవు. తర్వాత లోపల పరిశీలిస్తే బ్రెయిన్ మొత్తము కరిగిపోయింది. బ్రెయిన్ కరిగిపోయిందంటేనే 3 రోజులు దాటిందని అర్థము. ఇంకా కడుపులోకి వచ్చినప్పుడు తిన్న అన్నం అలాగా ఉంది, అంటే కొద్దిగా మాత్రం డైజెషన్ ఉంది. దాంతోపాటు రైస్ కొంచెం ఎల్లో పార్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ నీళ్ళు లేదు. అన్నంతో పాటు నీళ్ళు ఉంటుంది కదా, ఒకవేళ మునిగిపోతే నీళ్ళు ఉంటుంది, అలాంటి నీళ్ళు కూడా లేవు అందులో. రైస్ మాత్రం ఉంది. ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి, అంటే 3 రోజులు గడిచినట్లు ఉంది. ఇంకా మిగతా అన్నీ కూడా మనము విజరాంతా ప్రిజర్వ్ చేసాము. థైరాయిడ్ ప్లస్ స్టెర్నము RFSL పంపించడం జరిగింది. అందులో మనకు డయాటమ్స్ టెస్ట్ అని తెలుస్తుంది. ఒకవేళ ముందే చనిపోయిందా తర్వాత చనిపోయిందా అనే విషయం ఆ డయాటమ్స్లో తెలుస్తుంది. సో పూర్తి వివరాలు మాత్రం RFSL ల్యాబ్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది.